హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు profitmaster.in. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్ ఉన్న టాప్ బిజినెస్ హెడ్లైన్స్ గురించి చూద్దాం. ముందుగా ఇవాళ లేట్ రీజన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. శని ఆదివారం మనం ఫండమెంటల్ అనాలిసిస్ వెబినార్స్ నిర్వహించుకుంటున్నాం. ఇవాళ 5th వెబినార్ శేషు గారి ఇది జరిగింది. సో చాలా ఇన్ఫర్మేటివ్ సెషన్ ఇది అండ్ చాలా ఉత్సాహంగా కూడా చాలామంది జనాలు పాల్గొన్నారు. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ చూస్తే నాస్డాక్ నిన్న 1.39, S&P 500 0.88, అలాగే డౌ జోన్స్ నిన్న 0.5% మేర పెరిగింది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అక్కడ మళ్ళీ స్టిమ్యులస్ స్టాక్స్కి సంబంధించిన చర్చలను కాస్త కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. సో మార్కెట్ దానివల్ల పెరిగింది అని అనుకుంటున్నారు. బట్ వీ డోంట్, ఎందుకంటే ఒకరోజు చర్చలు జరుగుతున్నాయి. నిన్న డొనాల్డ్ ట్రంప్ ఏమో ఈ ఫిజికల్ స్టిమ్యులస్కి సంబంధించి చర్చలు ఏం అవసరం లేదని చెప్పి ఆయన కొట్టిపాడేశారు. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆలోచిద్దామన్నారు. సో మార్కెట్స్ ఏంటంటే ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత మనం అనలైజ్ చేసుకోవాలి కాబట్టి దానికి అట్రిబ్యూట్ చేస్తున్నాం. బట్ నిన్న స్పెసిఫిక్గా పెరగడానికి రీజన్ ఏం లేదు. లిక్విడిటీ ర్యాలీయే మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్తుంది. సో అందుకు తగ్గట్టు అది తప్ప వేరేది ఏం లేదు. హెచ్ఎస్బిసి కాల్స్ స్టార్ట్ ఆఫ్ ఏ గ్రేట్ రీబ్యాలెన్సింగ్ యాజ్ గ్లోబల్ ఎకానమీ ఎంటర్స్ ఏ ఫ్లాటర్ స్టేజ్ ఆఫ్ ది రికవరీ. సో రికవరీ మనకు ప్రీ కోవిడ్ లెవెల్స్కి ఆల్మోస్ట్ 95% దాకా వచ్చేసింది వరల్డ్ ఎకానమీ అంతా కూడా అని హెచ్ఎస్బిసి చెప్తుంది. అలాగే ఇక్కడ నుంచి ఏదైతే కర్వ్ స్టార్ట్ అయ్యి కర్వ్ కింద నుంచి పెరిగిందో ఇక్కడి నుంచి ఆ కర్వ్ స్టాగ్నేట్ అయిపోతుంది అన్నది హెచ్ఎస్బిసి చెప్తున్నమాట. వాళ్ళకి ఇన్ డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చారు. సో ఇక్కడ కర్వ్ ఫ్లాటర్ అయిపోతుంది. ఇక్కడ నుంచి అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయకండి. కాస్త డబ్బులు సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అద్భుతాలు అయితే ఇక్కడి నుంచి జరగవన్న ఒక సంకేతాన్ని హెచ్ఎస్బిసి చెప్తుంది. మనం దాన్ని కొద్దిగా దృష్టిలో ఉంచుకోవాలి. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఇవాళ మనం ఫస్ట్ పేజ్లో చూస్తే ఎకనామిక్ టైమ్స్ నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఏదైతే స్పీచ్ ఉందో మానిటరీ పాలసీ కమిటీ దాని మీద ఎక్కువ ఫోకస్ ఇచ్చి ఆర్బీఐ హోల్డ్స్ రేట్ సేస్ జీడిపి మే కాంట్రాక్ట్ 9.5% ఇన్ FY21 అని ఒక మాట. అండ్ ఓవరాల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన డెసిషన్స్ని అనలైజ్ చేస్తూ ఇచ్చారు. అలాగే ఫ్యూచర్ అమెజాన్ ఫైల్ కెవియట్ పిటిషన్స్ ఇన్ బాంబే హైకోర్ట్. సో కెవియట్ పిటిషన్స్ ఇద్దరు ఫైల్ చేశారు బాంబే హైకోర్టులో అని చెప్పి ఇదొక అంశం. సో ఇది కొద్దిగా డర్టీ పిక్చర్ అయ్యేట్టు కనిపిస్తుంది. ఫ్యూచర్ అమెజాన్ అండ్ రిలయన్స్ మధ్య ఉన్న ఈ ట్రైపార్టీ డీల్ ఇది ఎట్లా టర్న్అవుట్ అవుతుందో చూడాలి. మేబీ ఇది కొద్దిగా ఎక్కడ కాస్త గొడవలు పెరిగేట్టే కనిపిస్తున్నాయి. అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ వరకు కూడా వెళ్ళొచ్చు. అండ్ రిపబ్లిక్ టీవీ CFO సమన్ బై ముంబై పోలీస్ ఇదొక గొడవ నడుస్తుంది. ఎకనామిక్ టైమ్స్ ఎందుకంటే ఇంతకుముందు మీ అందరికీ తెలిసిందే అర్నబ్ గోస్వామి దీనిలో నుంచి వెళ్ళి ఆయన రిపబ్లిక్ వెళ్ళారు కాబట్టి ఇప్పుడు రిపబ్లిక్ని కొద్దిగా ఎకనామిక్ టైమ్స్ ఫోకస్ చేసినట్టుంది. ఎందుకంటే లేకపోతే ఈ అంశాన్ని ఫస్ట్ పేజ్లో ప్రచురించాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ సమ్ పాలిటిక్స్ అది మీ అందరికీ తెలిసింది, దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ కంపెనీస్కి గవర్నమెంట్ నాట్ ఇంపోర్ట్ కోవిడ్ వ్యాక్సిన్. సో వాళ్ళ ఎంప్లాయీస్కి అవసరమైనట్టుగా వ్యాక్సిన్ తమకు తాము నేరుగా దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కోరుతున్నాయి. మెయిన్ స్టోరీలో అసలు వేదాంత. సో వేదాంత ట్విస్ట్ ఇన్ వేదాంత డిలిస్టింగ్ ఆఫ్టర్ LIC రైజ్ కాస్ట్. సో LIC అనూహ్యంగా రేట్ వాళ్ళ అనుకున్న ప్రైస్ ఫ్లోర్ ప్రైస్ కంటే 267% పెంచి 320 రూపాయల దగ్గర తమ బిడ్స్ దాఖలు చేసింది. సో ఇది ట్విస్ట్ ఇన్ ద గేమ్లో మారబోతుంది. అండ్ లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే నిన్న రాత్రి వాళ్ళు మళ్ళీ విండోని ఏదైతే డీలిస్టింగ్ విండో ఉందో ప్రాసెస్కి సంబంధించి రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ దాని టైం పెంచారు. నిన్న 7 వరకు టైం పొడిగించినట్టు BSE వెబ్సైట్ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఇది లేటెస్ట్ డేటా కాదు. ఇది మనకి 10:40 రాత్రి వచ్చిన డేటా ప్రకారం చూస్తే ఇంకా కొత్త డేటా మనకి ఇంకా అవైలబుల్ లేదు. BSEలో చూసినా కూడా కంపెనీ రిసీవ్డ్ 138 crores, ఆల్మోస్ట్ 137.79 crores బిట్స్ దాఖలయ్యాయి. మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే 134 కోట్ల మినిమం రిక్వైర్మెంట్ ఉంటే 138 కోట్ల వరకు వచ్చాయి. కాకపోతే 125.47 కోట్ల షేర్లు మాత్రమే కన్ఫర్మ్డ్ బిట్స్, మిగిలినవి ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు. కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది. సో వేదాంత దీన్ని కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ పాత్ అన్క్లియర్గా ఉంది వీళ్ళకి. సో అనుకున్నట్టుగా రేపు బిట్స్ అంటే అనుకున్నట్టుగా ఇవాళ వాళ్ళకి కనుక బిట్స్ రాకపోయి ఉంటే ఆ 134 crores మేర బిట్స్ ఇక్కడ, ఎందుకంటే ఆల్మోస్ట్ 9 కోట్ల మేర ఇంకా వాళ్ళకి బిట్స్ కన్ఫర్మ్డ్ బిట్స్ రాకపోతే మళ్ళీ కౌంటర్ ఆఫర్ ఇస్తామని చెప్పి అన్నిలాగా కౌంటర్ ఆఫర్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి అనలిస్ట్ చెప్తున్నారు. సో ఇక్కడ కౌంటర్ ఆఫర్ ఎలా చేస్తుంది కంపెనీ అనేది చూడాలి. దానితో ఇంతకుముందు అనుకున్నట్టు LIC చాలా హై ప్రైస్లో
వాళ్ళు బిట్స్ దాఖలు చేయడం చూసాం. సో అంత ఈజీగా ఈసారి నిన్న కూడా నేను చెప్పడం జరిగింది, అంత ఈజీగా కంపెనీస్ ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో పెద్ద షేర్ హోల్డర్స్ దీన్ని అంత తక్కువ ప్రైస్కు కంపెనీ అనుకున్నట్టుగా ఇచ్చేసేందుకు వాళ్ళు అంత సుముఖంగా లేరని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం కంగారు పడి 135-140 రూపీస్ ప్రైస్ బ్యాండ్లో చాలామంది షేర్స్ టెండర్ చేయడం జరిగింది, అంటే షేర్స్ వాళ్ళ బిడ్స్ దాఖలు చేయడం జరిగింది. బట్ పెద్ద కంపెనీస్ మాత్రం ఈసారి వెనక్కి తగ్గేట్టుగా అనిపించట్లేదు. సో అంత త్వరగా ఈ పంచాయతీ ఇక్కడితో తెగేట్టు లేదు వేదాంతకు సంబంధించి. సో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సెల్స్ పార్ట్స్ ఆఫ్ ఇస్ స్టేక్స్ టు ఓక్ నార్త్ అన్న కంపెనీకి 441 crores వాటా అమ్మి ఈ కంపెనీ మళ్ళీ నిధులను సమీకరించే ప్రయత్నం చేస్తుంది. సో కంపెనీకి ఏంటంటే బాగా క్యాష్ క్రంచ్ వస్తుంది. సో బెటర్ ఇండియాబుల్స్ని ఇప్పటికి కూడా ఎవరన్నా తీసుకోవాలి అనుకుంటే మాత్రం దిస్ ఈస్ నాట్ ఏ సజెస్టబుల్ టైమ్ అండ్ స్టాక్ ఈ టైంలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది. సో బెటర్ వైదొలగడమే మంచిది అన్నట్టుగా మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ చెప్తుంది ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సంబంధించి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ప్రైవేట్ కంపెనీస్ గవర్నమెంట్ నాట్ ఇంపోర్ట్ కోవిడ్ వ్యాక్సిన్స్, ఇదొకటి. అండ్ విత్ సిరీస్ ఆఫ్ స్టెప్స్ ఆర్బీఐ పుషెస్ లెండర్స్ టు ఓపెన్ పర్స్ స్ట్రింగ్స్, ఎక్స్పర్ట్ వాంట్ మోర్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న కొన్ని అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ ఎన్బిఎఫ్సిలకి వీటికి నిబంధనల్లో మార్పు చేయడం అనేది ఈ రీటైల్ లోన్స్కి బాగా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. సో అందువల్ల నిన్న బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగింది. ఎన్బిఎఫ్సిస్ అండ్ హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీ స్టాక్లో చాలా స్ట్రాంగ్ జంప్ అయితే మనం చూడడం జరిగింది. సో ఇక్కడ నుంచి అనుకున్న దానికంటే ఎక్కువ లోన్స్ మనకి వచ్చేందుకు ఈ బ్యాంక్స్కి ఎన్బిఎఫ్సిస్కి వెసులుబాటు ఇచ్చినట్టు అయింది. అండ్ ఎయిర్టెల్ సీక్ మోర్ క్లారిటీ అండ్ ఏజీఆర్ పేమెంట్స్ ఫ్రమ్ హియర్ ఆన్. సో మళ్ళీ వీళ్ళు ఒక సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి అనుకుంటున్నారు భారతీ ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు దాఖలు చేయాలనుకుంటున్న క్యూరేటివ్ పిటిషన్లో ఎయిర్టెల్ చెప్తుంది ఇప్పటికే 18,000 కోట్ల రూపాయల మీద మేము అప్ఫ్రంట్ చెల్లించాము. సో రాబోయే 10 ఏళ్ళకి ఇంకా ఎంత అమౌంట్ మేము చెల్లించాలి, దానికి సంబంధించిన ఇంకా క్లారిటీ మాకు కావాలి అని చెప్పి ఈ రెండు కంపెనీలు ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి చూస్తున్నాయి. సో దీన్ని కూడా మార్కెట్స్ అంటే ఎస్పెషల్లీ ఎయిర్టెల్ షేర్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని కూడా కొద్దిగా కేర్గా అబ్జర్వ్ చేయాలి మనం. స్టీల్ మేజర్స్ ర్యాంప్ అప్ ప్రొడక్షన్ యాజ్ లోకల్ డిమాండ్స్ రిటర్న్స్. సో స్టీల్ కంపెనీస్కి డిమాండ్ బాగా పెరుగుతుంది. నాట్ ఓన్లీ ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ స్టాండర్డ్ కూడా ఇదే అంశాన్ని క్యారీ చేసింది. సో స్టీల్ కంపెనీస్కి డిమాండ్స్ బాగా పెరుగుతున్నాయి. ప్రీ కోవిడ్ లెవెల్స్కి స్టీల్ డిమాండ్ వచ్చింది. కెపాసిటీ యూటిలైజేషన్ ప్లాంట్స్లో 85% దాకా, 85% అంటే చాలా మంచి యూటిలైజేషన్ కెపాసిటీ అని చెప్పుకోవచ్చు. సో 85% దాకా వచ్చాయని చెప్పి కంపెనీస్ చెప్తున్నాయి. బట్ స్టాక్స్ ఇక్కడ నుంచి ఎంతవరకు పెరుగుతాయన్నది చాలా మేజర్ ప్రశ్న. చూడాలి మనకి, ఎందుకంటే చైనా చెప్తున్న డేటాని మనం నమ్మడం కొద్దిగా కష్టం. ఎందుకంటే అక్కడ ర్యాంపప్ బాగా అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ పూర్వవైభవానికి వచ్చిందని చెప్పి మనకు అంటిల్ అన్లెస్ యూఎస్ఏ ఎలక్షన్స్ క్లారిటీ వచ్చేంత వరకు మనం పూర్తిగా దీని గురించి నమ్మలేము. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ప్రైజెస్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి. సో డొనాల్డ్ ట్రంప్ వచ్చినా, జో బిడెన్ వచ్చినా అది ఆల్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద $1 trillion ఖర్చు పెడతామని చెప్పి చెప్తున్నారు. సో ఎలక్షన్స్ తర్వాత మనకు క్లారిటీ రావచ్చు. సో అంతవరకు స్టీల్లో భారీగా బెట్ చేయడం అనేది కొద్దిగా రిస్కీగానే కనిపిస్తుంది. వేదాంత్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. బిజినెస్ స్టాండర్డ్లో ఫస్ట్ పేజ్లో పాజ్ ఆన్ రేట్, ఫాస్ట్ ఫార్వర్డ్ ఆన్ లిక్విడిటీ టు బ్యాక్ గ్రోత్, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఫేట్ ఆఫ్ వేదాంత డీలిస్టింగ్ హ్యాంగ్స్ ఇన్ ద బ్యాలెన్స్. సో ఇప్పుడు అనిల్ అగర్వాల్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, ఆ కంపెనీ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాలి. సో 7:30 వరకు కూడా నిన్న ఎక్స్టెండ్ చేయడం జరిగింది రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ అనేది. సో వేదాంత స్టెప్ తర్వాత మనం దీని గురించి ఎలా ఉంటుంది అనేది కీన్గా ఆ తర్వాత చూడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పేజ్లో మోస్ట్లీ ఇదే అంశాలు. సో బీఓటీ ప్రాజెక్ట్స్ గురించి కూడా వాళ్ళు ఇచ్చారు. అండ్ భారత్ ఫోర్జ్ స్టాక్ రైట్స్ హై అండ్ రికవరీ ఇన్ యూఎస్ ట్రక్ సేల్స్. సో యూఎస్లో వీళ్ళకి ట్రక్ సేల్స్ బాగా పెరుగుతుంది కాబట్టి ఇది కంపెనీకి కలిసి వచ్చే అంశంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇండియాలో బిజినెస్ వీక్ అవుతుంది అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ వర్టికల్ వీళ్ళకి ఏదైతే ఇంకో బిజినెస్ ఉందో అది వెనక్కి లాగుతుంది కాబట్టి అక్కడ ఆ పెరిగిన లాభాలని ఇక్కడ నష్టపరుస్తుంది కాబట్టి స్టాక్ పెద్దగా పెరగకపోవచ్చు ఇక్కడ నుంచి అన్నది ఒక అంశం. కాకపోతే ఆటో యాన్సిలరీ ప్యాక్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీస్ కాబట్టి వెరీ లాంగ్ టర్మ్ కోసం మన భారత్ ఫోర్జ్ని కూడా మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాల్సిన స్టాక్. సో స్పైస్ జెట్ ఫ్లైస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ లాజిక్. సో స్పైస్ జెట్ ప్రమోటర్లు ఇక్కడ అగ్రెసివ్గా వెళ్తున్నారా, బ్రెవరీ ఉందా, లేకుంటే బ్రెవడా చూపిస్తున్నారా, అగ్రెసివ్ ర్యాష్గా ఉన్నారా అన్నది కొంతమంది అనలిస్టులు చెప్తున్న అంశం. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో కూడా కొత్త ఫ్లైట్స్ డైరెక్ట్గా లండన్కు ఫ్లైట్స్ లాంచ్ చేయడము, చాలా అగ్రెసివ్గా వెళ్ళడం అనేది స్పైస్ జెట్ను పైకి తీసుకెళ్తుందా లేకుంటే పూర్తిగా పుట్టి మునిగిపోయేలా చేస్తుంది అన్నది కొంత అనుమానాన్ని కొంతమంది అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు. నో డౌట్ ఈ పాండమిక్ టైంలో స్పైస్ జెట్ చాలా వేగంగా పావులు కదిపింది.
కార్గో వైపు దృష్టి సారించింది. పూర్తిగా బిజినెస్ అడుగంటిపోకుండా కొద్ది గొప్ప ప్రయత్నాలు చేసి ఈ ప్రమోటర్ అజయ్ సింగ్ గారు సాధ్యమైనంత వరకు స్పైస్జెట్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బట్ ఈ అగ్రెసివ్ నేచర్ అనేది కంపెనీని ఎట్లా తీసుకెళ్తుందో చూడాలి. ఎందుకంటే లాసులు బాగా పెరిగిపోతున్నాయి. 613 crores ఆఫ్ నెట్వర్త్, -613 crores, అండ్ FY20కి -1580 crores ఆఫ్ నెట్వర్త్ ఉంటుందనేది అనలిస్ట్ వేస్తున్న అంచనా. సో డెట్ కూడా బాగా పెరిగిపోయేట్టుంది కంపెనీకి. దానికి తగ్గట్టు సేల్స్ కనుక ఉండకపోతే మరింత ఇబ్బందుల్లోకి కంపెనీ వెళ్తుందన్నది వీళ్ళు చెప్తున్న ఆలోచన. సో కొద్దిగా స్పైస్జెట్ను కూడా మనం మన రాడార్లో ఉంచుకొని ఆల్రెడీ కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే మేబీ కొద్ది గొప్ప లాభాలు ఉంటే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఏదైనా డీప్ క్రాక్స్ వచ్చినప్పుడు అప్పుడేమైనా ఇన్వెస్ట్ చేయడం ఆలోచనగా ఉంది. సో ఎందుకంటే ఏవియేషన్ సెక్టార్ పర్సే ఇప్పుడున్న పరిస్థితులు అట్లీస్ట్ ఒక 5-6 months వరకు ఏవియేషన్ సెక్టర్ అంత అత్యద్భుతాలు సృష్టించే అవకాశం తక్కువే. ఈ పాండమిక్ తగ్గినా, వ్యాక్సిన్ వచ్చినా, మనకి వ్యాక్సిన్ ఇప్పట్లో కూడా వచ్చేట్టు లేదు, టైం పడుతుంది. కాబట్టి అట్లీస్ట్ అంతవరకు మనకు ఏవియేషన్ స్టాక్స్ జోలికి కొత్తగా వెళ్ళకపోవడం మంచిది అన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ONGC టు టేక్ 7,000 crore హిట్ ఇన్ ద లో గ్యాస్ ప్రైజెస్. సో గ్యాస్ ప్రైజెస్ బాగా పడిపోతున్న ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా, అందువల్ల ONGCకి దాదాపు 7,000 కోట్ల రూపాయల దాకా నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి ONGC చైర్మన్ చెప్తున్నారు. సో ఇదొక మేజర్ అంశం ONGCకి. అండ్ అశోక్ లేలాండ్ అవుట్పుట్ 75% ఆఫ్ ప్రీ కోవిడ్ లెవెల్స్. సో అశోక్ లేలాండ్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఆ స్టాక్ మాత్రం పెద్దగా జంప్ రావట్లేదు. మేబీ మరికొద్ది కాలం పాటు అశోక్ లేలాండ్లో పెద్దగా మనకి అంత ఉత్సాహం ఉండేటైతే లేదు. ఫేట్ ఆఫ్ వేదాంత మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇంతకుముందే. BOT ప్రాజెక్ట్ సెట్ టు టేక్ ఆఫ్ ఆఫ్టర్ మోర్ దాన్ 2 years పాస్. సో బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అంటాం కదా, ఆ BOT ప్రాజెక్ట్స్ మళ్ళీ మొదలయ్యాయని చెప్పిన అక్కడ వార్త చూస్తున్నాం. మనం ఇప్పటికే నిన్న మొన్న కూడా డిస్కస్ చేసాం కొద్దిగా. ఈ NHAI ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్కి కొద్దిగా లీవే ఇస్తుంది, ఈ కంపెనీస్ బాగా పెరగచ్చు అని చెప్పి కొన్ని డిస్కస్ చేసిన కంపెనీస్లో మనకి L&T ఒకటి, దిలీప్ బిల్డ్కాన్, అశోక బిల్డ్కాన్, KNR కన్స్ట్రక్షన్స్ లాంటి స్టాక్స్ మనం నిన్న కూడా డిస్కస్ చేసాం. మేము వీటిని కొద్దిగా కన్సిడర్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. సో ఇది ఈరోజు ప్రధానంగా దినపత్రికలు అలాగే వెబ్సైట్స్ వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్. అండ్ ఆప్షన్స్ గురించి మనం పదే చెప్తూనే ఉన్నాము. సో ఆప్షన్స్ క్లాస్ మనకి 17వ తారీఖు నెక్స్ట్ సాటర్డే సండే ఉండబోతుంది. సో ఇఫ్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఈ ఆప్షన్స్ క్లాస్లో మీరు పార్టిసిపేట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యూచర్స్ కొద్దిగా కవర్ అవుతాయి, బట్ మోస్ట్లీ బేసిక్స్ ఆఫ్ ఆప్షన్స్ మీద ఎక్కువ ఉండబోతున్నాయి. ఆప్షన్స్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ ఎడ్జింగ్ స్ట్రాటజీస్ వరకు ఇందులో కవర్ చేయబోతున్నాం. కాబట్టి ఈ ఆపర్చునిటీని వినియోగించుకుంటారని చెప్పి భావిస్తున్నాను. సో ఆ నోట్తో కార్యక్రమాన్ని ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్.